వెల్కమ్ టు వెంకీ రివ్యూ. ఈరోజు మన టాపిక్ ఫ్యామిలీ స్టార్ మూవీ 2 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్, అలాగే టిల్లు స్క్వేర్ మూవీ 9 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తేనే ఎక్కువ మందికి ఇంకా రీచ్ అవుతుంది. ఇంకా మన వీడియోలోకి వెళ్దాం. టిల్లు స్క్వేర్ మూవీ 9 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఈ సినిమాకి రిలీజ్కి ముందైతే పెద్ద హైప్ లేదనే చెప్పాలి. ఎందుకంటే ట్రైలర్ అయితే చాలా డిసప్పాయింట్మెంట్ చేసింది. తర్వాత వచ్చిన ప్రమోషనల్ మెటీరియల్ వల్ల, రిలీజ్ ట్రైలర్ వల్ల అయితే మీడియం హైప్ వచ్చింది రిలీజ్కి ముందు ఈ మూవీకి. డీజే టిల్లు సీక్వెల్ అయినా కూడా ఈ సినిమాకి డే 1 యునానమస్గా పాజిటివ్ టాక్ వచ్చింది. ఇంకా ఓపెనింగ్ డే కూడా మీకు తెలుసు, దాదాపు 25 కోట్ల వరకు గ్రాసు, 14 కోట్ల వరకు షేర్ వచ్చింది. ఇంకా 9వ రోజు కూడా ఈ సినిమాకి సెన్సేషనల్ కలెక్షన్స్ వచ్చాయని చెప్పాలి. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ పోటీ ఉన్నా కూడా ఈ సినిమాకి 9వ రోజు 2,74,00,000 వరకు షేరు, 5 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. 9 రోజుల్లో నైజాంలో టోటల్ కలెక్షన్ల షేర్ 20 కోట్ల వరకు షేర్ వచ్చింది. గ్రాస్ 36 కోట్ల వరకు వచ్చింది ఓన్లీ నైజాంలో 9 రోజుల్లో. ఇంకా ఆంధ్రాలో 9 రోజుల్లో ఈ సినిమాకి 17,50,00,000 వరకు షేర్ వచ్చింది. ఇంకా 9 రోజుల్లో టోటల్ ఏపీ అండ్ తెలంగాణ షేర్ చూసుకుంటే 37,50,00,000 వరకు షేర్ వచ్చింది. గ్రాస్ 70 కోట్ల వరకు వచ్చింది. ఇంకా 9 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ షేర్ చూసుకుంటే 53,25,00,000 వరకు షేర్ వచ్చింది. గ్రాస్ 100 కోట్ల వరకు వచ్చింది 9 రోజుల్లోనే. ఈ మూవీని టోటల్గా అమ్మింది 28 కోట్లకి. ఇప్పటికే 25,25,00,000 వరకు ప్రాఫిట్స్ వచ్చాయి. ఇప్పటికే ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇంకా సిద్ధు జొన్నలగడ్డ కూడా టైర్ 3 హీరో అయితే కాదు, ఈ మూవీతో టైర్ 2లోకి ఎంటర్ అయ్యాడనే చెప్పాలి. అంటే రవితేజ, నాని, విజయ్ దేవరకొండ వీళ్ళందరూ ఉన్నారు కదా, సో ఆ పొజిషన్కి రీచ్ అయ్యాడు సిద్ధు జొన్నలగడ్డ. నెక్స్ట్ విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ 2 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాకి డే 1 నుంచే కంప్లీట్గా ఫ్లాప్ టాక్ వచ్చింది. అందుకే ఈ సినిమాకి ఫస్ట్ డే 6 కోట్ల వరకు షేరు, 12 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. ఇంకా రెండో రోజు కూడా డిసప్పాయింటింగ్ కలెక్షన్స్ వచ్చాయనే చెప్పాలి. ఎందుకంటే సూపర్ స్టార్ ఉన్నా కూడా కంటెంట్ లేకపోతే ఇలానే కలెక్షన్స్ వస్తాయి. ఇది అసలు యూత్ కంటెంట్ కూడా కాదు, లైగర్ లాగా. లైగర్ అయినా కొంచెం పర్లేదు, ఫైనల్గా 25 కోట్ల వరకు షేరు, 50 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. కానీ ఈ సినిమా 2 రోజుల్లోనే చేతులు ఎత్తేసిందని చెప్పాలి. ఈ సినిమాకి రెండో రోజు టోటల్ వరల్డ్ వైడ్ షేర్ 4 కోట్ల వరకు వచ్చింది. గ్రాస్ 8 కోట్ల వరకు వచ్చింది. ఈ సినిమాకి 2 రోజుల్లో టోటల్ ఆంధ్ర తెలంగాణ షేర్ 5,50,00,000 వరకు వచ్చింది. గ్రాస్ 10 కోట్ల వరకు వచ్చింది. ఇంకా 2 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ షేర్ చూసుకుంటే 10,30,00,000 వరకు షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ 20 కోట్ల వరకు వచ్చింది. ఈ సినిమాని టోటల్గా అమ్మింది 44 కోట్లకి. ఇంకా 33,70,00,000 కలెక్ట్ చేస్తేనే ఈ సినిమా క్లీన్ హిట్ అవుతుంది. ఇది ఇంపాసిబుల్ అనే చెప్పాలి. ఫైనల్గా ఈ మూవీకి 20 కోట్ల వరకు షేర్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే విజయ్ క్రేజ్ వల్ల, స్టార్డమ్ వల్ల. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి, ఖుషీ మూవీకి అయితే బిలో యావరేజ్ టాక్ వచ్చింది. అయినా కూడా ఆ సినిమా 44 కోట్ల వరకు షేరు, 80 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆ సినిమాని టోటల్గా అమ్మింది 48 కోట్లకి. అంటే ఆ సినిమా యావరేజ్ అయింది. అది విజయ్ క్రేజ్ అంటే. విజయ్ మీద చాలా ట్రోల్స్ నడుస్తున్నాయి, చాలా నెగిటివిటీ అయితే పెరిగిపోయింది. కంటెంట్ లేనప్పుడు ఎంత పెద్ద స్టార్ ఉన్నా కూడా ఇంకేం చేయలేము. ఇంత నెగిటివిటీ వస్తున్నా కూడా ఈ కలెక్షన్స్ వస్తున్నాయంటే అది ఓన్లీ విజయ్ దేవరకొండ క్రేజ్ అనే చెప్పాలి. ఇప్పటికే 7 ఏళ్ళు అయింది విజయ్ దేవరకొండకి హిట్ వచ్చి. ఇంకో 3 సినిమాలు ఫ్లాప్ అయ్యి 10 ఏళ్ళు అయినా కూడా విజయ్ దేవరకొండ క్రేజ్ అయితే తగ్గదు. విజయ్ దేవరకొండ కంబ్యాక్ కోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను. నేనైతే విజయ్ దేవరకొండ ఫ్యాన్ అయితే కాదు, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. మరీ ఇంత నెగిటివిటీ ట్రోల్స్ అయితే చేయాల్సినంత అవసరం లేదనే చెప్పాలి. ఇలాంటి జెన్యూన్ కంటెంట్ మీకు డైలీ కావాలంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.